జగత్తుకు పునాది లేనప్పుడే ప్రభు నిన్ను చూశారు, మన అందరిని కూడా చూశారు. ఎవరి ద్వారా చూశారు? యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా చేసుకుంటాను నేను. మొదటి మానవుడు తప్పు చేస్తాడని తెలుసు, ఆ మానవుడి ద్వారా అందరికీ పాపం వస్తుందని తెలుసు, ఆ పాపము ద్వారా అందరికీ మరణం వస్తుందని తెలుసు. ఈ మరణం నుండి వీరందరినీ తప్పించడానికి నా కుమారుని ద్వారా వీరందరికీ నేను నిత్య జీవాన్ని ఇస్తానని కూడా దేవునికి తెలుసు. దేవునికి తెలియదంటూ ఏముండదండి. చూడండి, దీనిని బట్టి దేవునికి భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ కూడా ఆయనకి తెలుసు. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మిమ్మలను మనందరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఆయన యొక్క విధానం అలా ఉంటుంది. మనం ఏదైనా ప్రమాదంలో పడిపోయిన తర్వాత అనుకుంటాం, అర్రే ఇటు వెళ్ళకోకుండా ఇటు వెళ్తే బాగుండేది అనుకుంటాం. కానీ దేవుడు ప్రమాదం ఎప్పుడు వచ్చిందో కూడా ముందు చెప్పగలరు. ఆ ప్రమాదం నుండి ప్రార్థన చేసి ఆ ప్రమాదం నుండి ఎలా తప్పించుకోగలరో కూడా దానికి చెప్తారు. శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని ఆయన మనకు చెప్తారు ఆయన దగ్గర కూర్చుంటే. మొదటిది నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చారు, రెండోది మధ్యవర్తిగా వచ్చాను అంటున్నారు. ఒకసారి చూడండి, తిమోతికి రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక